అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీర్పేట్ మహిళ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో సంబంధం ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురుమూర్తి ఫోన్లో మరో మహిళ ఫోటోలు గుర్తించారు పోలీసులు. భార్యను వదిలించుకునేందుకే హత్య చేశారని భావించడం జరుగుతోంది. పోలీసులు ఈ నెల 15న గురుమూర్తి వెంకట మాధవి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆ గొడవ నేపథ్యంలోని బలంగా వెంకట మాధవిని గోడ కేసు కొట్టేశాడు అనేది విచారణలో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అంశానికి సంబంధించి జరిగిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ జోరందుకున్న క్రమంలో ఒక్కొక్క నిజం బయటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా అందరూ షాక్కు గురవుతున్నారు. హత్యకు సంబంధించి ఎంతలా పన్నాగం పన్నాడు, ఆ హత్యను ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో, మరి ముఖ్యంగా మనిషిని చంపేసిన తర్వాత ముక్కలు చేయడం, ఆ ముక్కల్ని మళ్ళీ ఉడకబెట్టడం, ఆ ఉడకబెట్టిన తర్వాత కొన్నిటికి సంబంధించి మళ్ళీ ఎండబెట్టడం, వాటిని పొడి చేయడం, వాటిని తీసుకెళ్లి చెరువులు కరిపేయడం, వీటన్నిటికన్నా ముందు అంటే ఇలా ఈ ప్లానింగ్కి సంబంధించి ఇది సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పి ట్రయల్గా ఒక కుక్కను చంపేయడం, ఆ కుక్క మీద ఇటువంటి ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఇదే ప్రయోగాన్ని భార్య మీద ప్రయోగించడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ జరుగుతోంది. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి క్రమంలోనే పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో మరొక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి ఫోన్లు పరిశీలిస్తున్నప్పుడు నిందితుడు గురుమూర్తి ఫోన్లో మరో మహిళకు సంబంధించిన ఫోటోలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు భార్యను వదిలించుకునేందుకే హత్య చేశాడా, భార్యను వదిలించుకునేందుకే మరి ముఖ్యంగా భార్యను వదిలించుకునేందుకే అత్యంత కిరాతకంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత నీచంగా, అత్యంత క్రూరంగా, అత్యంత హేయంగా, అత్యంత అమానవీయంగా దుర్మార్గుడు హత్యకు పాల్పడ్డాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నప్పుడు షాకింగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ మహిళకు సంబంధించి ఏమైనా ఆరా తీశారా పోలీసులు? ఇప్పటికీ చూస్తున్నట్టయితే మనిష లేకపోతే మానవ మృగమా అనే విధంగా ఉంది. మీర్పేట్లో ఎంత దారుణం జరిగిందో అంటే చెప్పడానికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సెన్సేషనల్ కేసు అనే చెప్పొచ్చు. హైదరాబాద్ ప్రజలు కూడా భయప్రాంతులకు గురయ్యే విధంగా అయితే ఈ కేసు ఉందని పూర్తిగా అయితే చెప్పొచ్చు. మీర్పేట్ మహిళా హత్య కేసులో మరో ట్విస్ట్ అంటే ప్రతి ఒక్క సీరియల్ కిల్లర్ మాదిరిగా అయితే కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు చూస్తుంటే పూర్తిగా పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తుంది. ఒకవైపు చూస్తుంటే కూడా గురుమూర్తి ఫోన్లో చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఒకవైపు భార్యతో కాకుండా మరో మహిళతోని అయితే ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా అతని ఫోన్లో ఇంకొక మహిళతో క్లోజ్ గా ఉండే ఫోటోలు కానీ చాట్స్ కానీ కనిపిస్తున్నాయంటూ పోలీసుల నుంచి అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే తెలుస్తుంది. భార్యను వదిలించుకోవడానికే, భార్య నుంచి వదిలిపోవడానికే ఈ హత్య చేసి ఉండొచ్చు అంటూ పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు 15 రోజులు వెంకట మాధవి మరియు గురుమూర్తి మధ్యలో గొడవైన విషయమే తెలుసు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా గురుమూర్తి పోలీసులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులను కూడా హెచ్చరిస్తున్నారు, మీకు నా భార్య పోయింది, నా భార్య కనిపించట్లేదు అని మిస్సింగ్ కేసు పెట్టారు, ఇప్పుడు నా మీదనే మీరు చెప్తున్నారా అంటూ ప్లేట్ ని రివర్స్ చేసే, ప్లేట్ తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గడికొక విషయం అంటే పూర్తిగా బ్యాక్ ఒకవైపు చూసుకుంటే కూడా బ్లాక్ ఫ్లిప్పింగ్ అంటారు కదా, ఆ మాదిరిగా అయితే అతను చేస్తున్నాడని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చెప్తున్నాడు, నా భార్య కనిపించట్లేదు అని, నీకే కదా నేను కంప్లైంట్, మళ్ళీ నా పేరు ఎలా చెప్తారు అంటూ అడగడం అయితే జరిగింది. ఇప్పటికీ చూసుకుంటే కూడా నేను హత్య చేశానని మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, టెక్నికల్ ఎవిడెన్స్ ఉందా, సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉందా అంటూ పోలీసులని క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. గురుమూర్తి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కూడా అతను ఒక ఆర్మీ ఆఫీసర్ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇంత దారుణ
ఎస్, ఇప్పటికే అంత దారుణానికి ఒడికట్టాడని క్లియర్ గా అయితే తెలుస్తుందంటే ఇంత దారుణం చాలా కీచక భర్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే అగ్ని సాక్షిగా మహిళను పెళ్లాడి సుమారుగా 13 సంవత్సరాలు కలిసి ఉండి కుమార్తె ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అతి దారుణంగా చంపి క్షణిక ఆవేశంలో అనుమానం వ్యక్తమై చంపాడో మొత్తం మీద అయితే అతి దారుణంగా చంపి ఆ తర్వాత ముక్కలని ఏవైతే మాంసం ముక్కలు ఉన్నాయో అతను తన బాడీని అంతా కూడా సపరేట్ చేసి ఆ తర్వాత సన్న కత్తితోని యాక్సెస్ బ్లేడ్ తోని అతి దారుణంగా కోసి ఆ ముక్కలని ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టి ఆ తర్వాత వాటర్ బాయిల్ లో ఏదైతే బకెట్ ఉందో కరెంటు సహాయంతో హీటర్ సహాయంతో ఏదైతే ఆ ముక్కలన్నీ కూడా ఉడకబెట్టడం జరిగింది. సుమారుగా 6 గంటల వరకు ఉడకపెట్టి నూనెలో వేయించి పూర్తిగా అవంతా కూడా మెత్త ముక్కలు అయ్యే తర్వాత అంటే మటన్ ముక్కలాగా మెత్తగా అయ్యే తర్వాత పూర్తిగా అవంతా రోకల్ బండలతో స్మాష్ చేసి అంటే ఎండబెట్టిన తర్వాత రోకల్ బండలో కొట్టి పొడిలాగా అయ్యే వరకు ఆ పూర్తిగా అదంతా కూడా యాష్ అయిన తర్వాత స్థానికంగా ఉన్న జిల్లెట్ చెరువులో వేసేసారంటే ఒక మనిషికి ఇంత ఘాతుకానికి ఒడికట్టాడంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ మనిషికి. అదే విధంగా అంటే మహిళకు సంబంధించి ఎందుకంటే ఇదంతా ఇంత క్రూరంగా ఇంత దారుణంగా హత్య చేసిన వ్యక్తికి సంబంధించి ఒక మహిళ కోసం ఇదంతా చేశాడంటే ఒక చర్చ అయితే మాత్రం జరుగుతుంది, పోలీసులు అనుమానించడం జరుగుతుంది. సో ఈ కోణంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ డీటెయిల్స్ ఏమైనా సంపాదించే పనిలో ఉన్నారా, దీని మీద గురుమూర్తి ఏమైనా రియాక్ట్ అయ్యాడా? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా గురుమూర్తి ప్రతిదీ ఒప్పుకుంటున్నాడు. ఏదైతే చేశాడు, ఎలా చంపాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ విస్తుపోయే నిజాలన్నీ బయట పెడుతున్నాడు. కానీ రాచకొండ పోలీస్కి హైదరాబాద్ పోలీస్కి ఇది ఒక బిగ్ టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దృశ్యం సినిమాలో సేమ్ అలానే చేశాను, సినిమాలని ఇన్ఫ్లుయెన్స్ అయి చేశానంటూ గురుమూర్తి స్వయంగా చెప్తున్నాడు. నెట్ఫ్లిక్స్ లో కొన్ని సినిమాలు చూశాను, ఎలా ఎస్కేప్ అవ్వాలో ప్లాన్ చేశానని చెప్తున్నాడు. గురుమూర్తి రికార్డ్ చూస్తుంటే కూడా ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అతను ఒక ఒఫీషియల్ ఆర్మీ ఆఫీస్ లో పనిచేశాడు, 35 years కి రిటైర్ అయిపోయాడు. ఇవన్నీ చూసుకుంటే కూడా మనం దృశ్యం సినిమాలో చూస్తుంటే కూడా క్రైమ్ సీన్ అయిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేశాడు, అంటే పూర్తిగా ఎవిడెన్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అలానే సేమ్ గురుమూర్తి ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశాడు. కానీ పోలీసులకి ఎక్కడ దొరికాడంటే 15 రోజులు ఆ సమయంలో చంపిన తర్వాత 18 రోజున సుబ్బమ్మ ఎవరైతే చనిపోయిన మహిళ ఉందో వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది పోలీసులకి. ఆ టైంలో మాధవి అమ్మ సుబ్బమ్మ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకేం తెలీదు, నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అంటూ ఇలా డ్రామాలు చేస్తున్నప్పటికీ పోలీసులకు అనుమానం వ్యక్తమై సీసీటీవీ ఫుటేజ్ అంటే ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ రికార్డు తీసి చూస్తే ఎవరైతే మాధవి ఉందో వెంకట మాధవి లోపలికి వెళ్ళే దృశ్యాలు ఉన్నాయి కానీ బయటికి వచ్చే విజువల్స్ అయితే లేవు. అంటే 2-3 రోజులు అవుతుంది, బయట లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో దర్యాప్తు చేసి అతన్ని తమదైన స్టైల్లో పోలీసులు క్రాస్ క్వశ్చనింగ్ చేసి అడిగితే తప్ప అతన్ని నిజం ఒప్పుకోలేడు. కానీ గురుమూర్తి చెప్పిన దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇది చాలా క్రూషియల్ ఒక కేసు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక క్రిమినల్ ఎవిడెన్స్ లేకుండా పోలీసులకి ఒక్క క్లూ లేకుండా మర్డర్ చేయడం అనేది అంటే ఇప్పటికీ చూసుకుంటే రాచకొండ పోలీస్ ఇదంతా ప్రెస్టేజ్ కేసు లాగా తీసుకుంటున్నారు. ఎందుకంటే నేరం చేశాడు కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఉన్న ఆధారాలంతా కోర్టుకి సబ్మిట్ చేయాలంటూ పోలీసులు కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటికే ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే కూడా తల కొట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రీషియా, మొత్తకైతే మాత్రం మీర్పేట మహిళ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో సంబంధం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురుమూర్తి ఫోన్లో మరో మహిళ ఫోటోలు గుర్తించారు పోలీసులు. భార్యను వదిలించుకునేందుకే హత్య చేశాడని భావిస్తున్నారు పోలీసులు. ఈ నెల 15న గురుమూర్తి వెంకట మాధవి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవే ఇంతటి దారుణానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను ఏమైనా కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం మీద కాస్త కలవరపరచవచ్చు కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.